హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిల్కా క్రియేషన్స్. ఈరోజైతే మంచి ఎక్సలెంట్ వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి అయితే దాని డెమో చూడండి, మీకు నచ్చుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదైతే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. దీన్ని కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల సౌండ్స్ లేకుండా వినిపించాను. మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో సౌండ్స్తో ఉంటుంది, అక్కడ వినండి. మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి, క్రియేట్ న్యూ మినీ ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకోండి, క్రియేట్ మినీ ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి బ్యాక్గ్రౌండ్లో పిఎన్జీ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఒక 25 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఇట్లా రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీకు ఇట్లాంటిది ఒకటి ఇట్లా రౌడీస్ లాగా ఉంటారు, అలా పిఎన్జీ ఒకటి ఇస్తాను, అదైతే తీసుకొని ఇటు సైడ్లో ఉంచేయండి. దీన్ని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని ఇక్కడ రెడ్ లైన్ ముందు నుంచి కొద్దిగా ఇటు సైడ్కి జరపండి. ఒక కీ ఫ్రేమ్ ఈ చిన్న ప్లస్ సింబల్ అయినా ట్యాప్ చేసి ఇట్లా ఉంచండి కొద్దిగా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రెడ్ లైన్ ఉంచండి, మీడియాలోకి వెళ్ళండి. మీకైతే ఒకటి బైక్ పిఎన్ చేస్తాను, దాన్ని తీసుకోండి. దీన్ని తీసుకొని దీన్ని కూడా మనం స్టేటస్ ఉన్నంత వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా కొద్దిగా ముందుకు జరపండి. ఇట్లా బైక్ కనిపించకుండా కొద్దిగా ఇట్లా జరపండి. వీడియోను జరిపి ఒకటి ఈ ప్లస్ సింబల్ కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వరకు తీసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు నుంచండి, మీడియాలోకి వెళ్ళండి. మీరైతే ఎవరి ఫోటోతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోండి. ఫోటోను మొత్తం స్టేటస్ ఉన్నంత వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ మ్యాజిక్ రిమూవర్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఈ ఫోటోను సేమ్ మళ్ళీ ఇట్లాగే ఇక్కడ చివరి వరకు ఉంచండి. ఇదైతే ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చారో మళ్ళీ ఇక్కడ సేమ్ అట్నే ఇచ్చండి, ఇక్కడ వరకు జరపండి. ఇప్పుడైతే మనకి ఎట్లా అంటే అట్లా ఎక్సలెంట్గా వస్తుంది ఇటు యానిమేషన్. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, మీడియాలోకి వెళ్ళండి. ఒకటైతే మీకు ఇలాంటి పిఎన్జీ ఇస్తాను జీప్ది, దాన్ని కూడా తీసుకోండి. దీన్ని కూడా మన స్టేటస్ ఉన్నంత వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని ఇక్కడ కింద సైడ్ ఉంచండి. ఇది మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, మీడియాలోకి వెళ్ళండి. ఇంకొకటి కారు పిఎన్జీ ఇస్తాను, అనేది కూడా తీసుకోండి. దీన్ని కూడా స్టేటస్ ఉన్నంత వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. దీన్ని ఇటు సైడ్ ఉంచండి. ఇది చిన్న వచ్చేసి 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్ చేసేయండి. ఉంచండి. ఈ కార్పీ ఇంజిన్ దిగా కార్పీ ఇంజిన్ కొద్దిగా ఇట్లా ముందుకు జరుపుకోండి. ఒక 3 అన్న 4 సెకండ్స్ వరకు జరుపుకోండి. జరుపుకొని ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చేయండి ఒకటి, ఇట్లా పైకి లేపండి. కీ ఫ్రేమ్ ఇవ్వండి, కొద్దిగా పక్కకు జరపండి. ఇంకొక కీ ఫ్రేమ్ ఇచ్చి ఇట్లా పైకి జరపండి. మళ్ళీ కొద్దిగా ఇక్కడి వరకు జరుపుకోండి. ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చి ఇట్లా కొద్దిగా సైడ్కి జరపండి. మళ్ళీ కీ ఫ్రేమ్ ఇవ్వండి ఇంకోటి, ఇటు జరిపి ఇట్లా కిందికి అనండి. మళ్ళీ ఇక్కడ వరకు జరపండి, కిందికి తీసుకోండి. ఇక్కడ ఇప్పుడు చూడండి ఎట్లా అంటే మనకు చాలా బాగా వస్తుంది ఇట్లా యానిమేషన్. మళ్ళీ జీప్ ఉంది, ఆ జీప్ పేజ్ తీసుకోండి. దీనికి కూడా ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి, ఇక్కడ కొద్దిగా ముందుకు జరపండి. ఇంకొక కీ ఫ్రేమ్ ఇచ్చేసేయండి, ఇట్లా పైకి జరపండి. జరిపిన తర్వాత కొద్దిగా సేమ్ మళ్ళీ ఇట్లనే
ఇక్కడికి జరపండి. కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. కొద్దిగా రొటేట్ చేయండి. మళ్ళీ కొద్దిగా జరిపి ఇట్లా కిందికని మళ్ళీ ఇట్లా రొటేట్ చేయండి. ఇక్కడ వరకు జరపండి. జరిపిన తర్వాత ఇట్లా కిందికి ఇచ్చేయండి. దీని మీద 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి తీసుకుంటారంటే ఈ 4 సెకండ్ 900 మిల్లీ సెకండ్ కాడ తీసుకోండి. మీడియాలోకి వెళ్ళండి. మీకైతే ఒకటి ఇట్లాంటి రౌడీస్ పిఎన్జి ఇస్తాను. అది తీసుకోండి. ఇక్కడ పైన ఉంచండి. ఇది కూడా మన స్టేట్స్ ఉన్నంత వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి. వెళ్ళి ఎంటర్స్ సైడ్ లెఫ్ట్ అని ఉంటుంది, దీన్ని తీసుకోండి. 0.5 యానిమేషన్ ఉంచుకోండి. కొద్దిగా జరుపుకొని ఉంచుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చి ఇట్లా కింది జరపండి. ఇట్లా రొటేట్ చేయండి. కొద్దిగా రొటేట్ చేసి మళ్ళీ కొద్దిగా కింది జరుపుకోండి. ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చి కింద ఇట్లా ఉంచేయండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఒకసారి అయితే చూడండి ఎట్లా వస్తుందో. కొద్దిగా కీస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ రెడ్ లైన్ దీన్ని స్టార్టింగ్లో ఉంచండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. ఇంకొకటి అయితే ఇట్లాంటిది రౌడీ పిఎన్జి ఇస్తాను. దీన్ని కూడా స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. దీన్ని ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి. వెళ్ళి ఎంటర్స్ సైడ్ రైట్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకోండి. దీన్ని కూడా కొద్దిగా చిన్న చేయండి. ఇట్లా కొద్దిగా రొటేట్ చేయండి. ఇక్కడ ఉంచండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. తర్వాత కొద్దిగా ముందుకు జరుపుకోండి. ఇక్కడ ఒకటి కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. ఇటు సైడ్కి జరపండి. మళ్ళీ కొద్దిగా జరుపుకోండి. కొద్దిగా ఇట్లా రొటేట్ చేయండి. కిందికి జరపండి. మళ్ళీ ఇక్కడ వరకు జరుపుకొని ఇట్లా రొటేట్ చేసి కింద వేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ యాక్టర్ ఫోటో ఉంది కదా, ఇదిను ఈ బైక్ ఫోటోను యాక్టర్ ఫోటో తీసుకోండి. మీరు ఇక్కడ 15 సెకండ్కి అడిగిరండి. ఈ బైక్ కాడ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. ఫిఫ్టీన్ సెకండ్ కాడికి వచ్చి ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. కొద్దిగా ఇట్లా సైడ్కి అని ఇంకొక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇప్పుడు ఈ బైక్ని ఏం చేస్తానంటే ఇక్కడికి తీసుకోండి. మళ్ళీ సేమ్ ఈ హీరో ఫోటో ఉంది కదా, సేమ్ ఇదే విధంగా హీరో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చండి. కొద్దిగా ముందుకు ఈ బైక్ను కొద్దిగా ఇట్లా జరుపుకొని ఈ బైక్ని అయితే ఇట్లా జరపండి. కొద్దిగా కీ ఫ్రేమ్ ఇచ్చి మళ్ళీ హీరో ఇది కూడా సేమ్ అట్నే జరుపుకోండి ఇక్కడి వరకు. ఓకే, సెట్ అయిపోయింది. ఇది ఒకసారి అయితే ప్లేస్ చేసి చూడండి ఎట్లా ఉంటుందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకసారి అయితే మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. మీడియాలోకి వెళ్ళండి. ఇంకైతే ఒకటి ఇట్లాంటి డస్ట్ ఉంది, ఒకటి వీడియో ఇస్తాను, దాన్ని తీసుకోండి. ఇప్పుడు స్క్రీన్లోకి వెళ్ళండి. వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. మిక్సర్లోకి వచ్చేయండి. వాల్యూమ్ మ్యూట్ చేసేయండి. ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వచ్చేయండి. స్క్రీన్ చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. మీడియాలోకి వెళ్ళండి. ఇంకొకటి పార్టికల్ వీడియో ఇస్తాను, దాన్ని తీసుకోండి. ఇప్పుడు స్క్రీన్లోకి వచ్చేయండి. వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. మిక్సర్లోకి వెళ్ళండి. వాల్యూమ్ మ్యూట్ చేసేయండి. ఇక్కడ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి చూడండి ఎట్లుంటుందో వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే దీన్ని మళ్ళీ రెడ్ లైన్ ఉంచండి. మీడియాలోకి వెళ్ళండి.
మీకైతే ఒకటి ఇట్లాంటి వీడియో ఇస్తా బీజిఎంది. దీన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. ఈ వీడియోని అయితే డిలీట్ చేసేయండి. మనకైతే ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. ఈ ఆడియో ఉంది కదా, దీని చివరికి రెడ్ లైన్ ఉంచండి. ఇట్లా పైకి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సేవ్ వీడియో మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయిపోతుంది.